వినాయక చవితి అనగానే మనకు గుర్తొచ్చేది ఖైరతాబాద్ వినాయకుడు, బాలాపూర్ లడ్డు. ఏ సంవత్సరమైనా సరే ఖైరతాబాద్లో వినాయకుడు ఈసారి ఎంత హైట్ ఉంటాడని, బాలాపూర్లో ఈసారి గణపతి లడ్డు ఎంత వేలంపాట పోతుంది, భక్తులు ఎంతమంది పాల్గొంటారనే చర్చ మనం చూస్తాం. అయితే 2025 సెప్టెంబర్లో జరిగినటువంటి ఈ వినాయక చవితి సందర్భంగా అక్కడ విస్తృతమైనటువంటి చర్చ జరిగినటువంటి విషయం ఏంటంటే, మై హోమ్ పూజాలో వినాయక చవితి సందర్భంగా కొండపల్లి గణేష్ అనేటువంటి వ్యక్తి 51 లక్షలకు మరి వినాయకుడి లడ్డును వేలంపాటలో దక్కించుకున్నాడు. ఆ వ్యక్తి ఆ లడ్డును దక్కించుకున్న తర్వాత మామూలు చర్చ కదండి. శాటిలైట్ ఛానల్స్లో అనుకోండి, సోషల్ మీడియాలో అనుకోండి, పత్రికల్లో అనుకోండి, ఎక్కడ పడితే అక్కడ ఎంత భక్తి ఉందండి కొండపల్లి గణేష్కి అని చెప్పి ఆ వ్యక్తి లడ్డు వేలంపాట పాడే విజువల్స్, లడ్డు పట్టుకున్న విజువల్స్, గణపతి స్వామి దగ్గర నిలబడి దిగిన ఫొటోస్ ఇవన్నీ చూపిస్తూ ఆహా ఓహో ఇలాంటి వ్యక్తి ఇంత భక్తి అని పెద్ద ఎత్తున చర్చ పెట్టారు అప్పుడు. అంటే ఇక్కడ పవిత్రంగా బాలాపూర్ లడ్డు వేలంపాటకు సంబంధించి చర్చ జరగాల్సింది ఇప్పుడు హైయెస్ట్ అక్కడ, అది పక్కకు పోయి ఈ మైహోం పూజాలో లడ్డుకు సంబంధించి జరిగింది. ఇక్కడ ఆ కొండపల్లి గణేష్ ఏం చేశాడంటే ఆ లడ్డును దక్కించుకొని భక్తి ముసుగులో, అంటే ఎంత భక్తి ఉందని చెప్పి అపార్ట్మెంట్లో వాళ్ళకు ఒక భ్రమ కల్పించాడు. చాలా భక్తిపరుడు, ఇంత ఇంత డబ్బులు పెట్టి కొంటున్నాడంటే ఎంత బిజినెస్లు ఉన్నాయి ఏంటో అనేటువంటి ఒక ఆలోచన వాళ్ళలో ఆ లడ్డు కొనుగోలు చేయడం ద్వారా వాళ్ళలో కల్పించాడు. అప్పుడు ఏం చేశాడు, వాళ్ళకు ఉన్నటువంటి భక్తిని క్యాచ్ చేసుకోవడం కోసం అని ఆ లడ్డును లడ్డు కావాలా నాయన అని చెప్పి నీకు 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 అని అందరికీ లడ్డు పంచిపెట్టాడు. వాళ్ళు కూడా మాకు లడ్డు కావాలని మొక్కి మరీ తీసుకున్నారు. ఆ తర్వాత అసలు సినిమా స్టార్ట్ అయింది. 50 లక్షల లడ్డు వేలంపాటలో కొన్నాడంటే బిజినెస్లు బాగుంటాయని చెప్పి ఒక చర్చ మొదలైంది. సో అనేక బిజినెస్లు ఉన్నాయి, మీరు కూడా ఇన్వాల్వ్ కావచ్చు, పెట్టుబడులు పెడితే 6% ప్రాఫిట్స్ ఇస్తా అని చెప్పాడు. సో వాళ్ళు కూడా నమ్మారు. ఈ క్రమంలోనే బోయినపల్లి కిరణ్ అనేటువంటి వ్యక్తి ద్వారా ఏం పేరు సిల్వియా శ్రీనివాస్ రెడ్డి వీళ్ళిద్దరు పరిచయం అయ్యారు. ఎవరికి? కొండపల్లి గణేష్కి. కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాం, ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి వాళ్ళు చెప్తే 6% ప్రాఫిట్ ఉంటుందని చెప్తే వాళ్ళు 31 లక్షలు ఇచ్చారంట వాళ్ళకి. ఇచ్చిన తర్వాత కొన్ని రోజులు గడిచింది. ఏమైంది ఎన్ని రోజులు ఊరుకుంటారు వాళ్ళైనా. ఏమైందంటే ఏమీ లేదు, రేపు మాపు కొన్ని రోజులు ఫోన్ ఎత్తడం కూడా మానేస్తారు, అయిపోయింది. తీరా ఆరాధిస్తే ఏమైందంటే జంపు, ఈ కొండపల్లి గణేష్ మైహోం భుజంలో లేడు, ఈ బోయినపల్లి కిరణ్ ఇద్దరు పరారు. తర్వాత ఏంటి, కేసు నమోదైన తర్వాత ఈఓడబ్ల్యూలో ఎకనామిక్ అఫెన్స్ వింగ్లో అప్పుడు ఏంది ఒకరుగా బయటకు వచ్చారు. మరి కొంతమంది తర్వాత విశ్రాంత ఉద్యోగులు వీళ్ళందరూ కూడా వస్తే అది 31 లక్ష కాస్త 3.5 కోట్లకు చేరింది. సో ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఇది అఫీషియల్గా మాత్రమే 3.5 కోట్లు, అన్అఫీషియల్గా చాలా ఉంటుంది. ఇక్కడ చాలామంది ఎలాంటి వాళ్ళు ఉంటారండి మైహోం పూజ అంటే, అక్కడ ఒక అపార్ట్మెంట్ కాస్ట్ 5 నుంచి 6 కోట్లు ఉంటుంది. ఆ రేంజ్లో వాళ్ళు అపార్ట్మెంట్ కొంటున్నారంటే వాళ్ళు ఏ రేంజ్లో ఇన్వెస్ట్ చేస్తారు చెప్పండి. ఈ మధ్యకాలంలో చూసే 10 కోట్ల రూపాయలు కూడా కొన్నారు అపార్ట్మెంట్ అక్కడ. అలాంటి వ్యక్తులు మరి 20 లక్షలు 30 లక్షలతో ఆగిపోతారా? చాలా వరకు పెట్టుబడులు పెట్టారు. కొంత కాకపోతే ఏంటంటే ఒక పద్ధతి ఉంటుంది, బ్యాంకు ప్రాసెస్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు ₹1 ఇస్తే బ్యాంకు ద్వారా ఇవ్వాలి, ఇట్లా ఉంటాయి కదా. అవి లేకుంటే డైరెక్ట్ క్యాష్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, బయటికి చెప్పుకోలేని పరిస్థితి. అలాంటి పరిస్థితి ఉంది, అన్అఫీషియల్గా చాలా ఉంది, లెక్క బయటికి రావాల్సిందని అంటున్నారు. అంటే ఇప్పుడు ఈ పల్లెటూరులో అయితే పాపం పెద్ద మనుషులు కానీ లేకపోతే ఈ జనాలకు చాలామంది తెలియదండి పాపం. అంటే ఏ రకంగా అంటున్నా అంటే తెలియదంటే, ఇప్పుడు భగవంతుడి దగ్గర 50 లక్షల లడ్డు కొనుగోలు చేస్తారనుకోండి, వేలంపాట పాడితే అమ్మ భక్తి ఉన్న వ్యక్తి మోసం చేయలే అని అనుకుంటారు. అనుకొని ఏమైనా పెట్టుబడి పెట్టాలంటే ఖచ్చితంగా పెట్టుబడి పెడతారు. కానీ ఇక్కడ 5 కోట్లకు 10 కోట్లకు అపార్ట్మెంట్ ఉన్నారంటే వాళ్ళ ఆలోచన ఏంటి, వాళ్ళ చదువులు ఏంటి, వాళ్ళ బిజినెస్లు ఏంటి, అన్నీ తెలిసే ఉంటాయి కదా వాళ్ళకు, ఎవరు ఏంటి అనేది. తెలిసిన వాళ్ళనే టార్గెట్ చేసినారు ఈ వ్యక్తి కూడా, కొండపల్లి గణేష్ కూడా. ఏ రకంగా 50 లక్షలు పెట్టి లడ్డు కొని వాళ్ళని నమ్మించాడు అనమాట. సో ఆ రకంగా మొత్తం డబ్బులన్నీ వేసుకుపోయాడు. ఇంకొక చిత్రం తెలుసా, ఇదే మైహోం పూజాలో గతంలో సతీష్ చంద్ర అనేటువంటి ఒక వ్యక్తి రియల్ ఎస్టేట్లో 15 కోట్ల రూపాయలు మోసం చేశాడు. రియల్ ఎస్టేట్ ఏమంటారు, రిజిస్ట్రేషన్లు చేపిస్తా అది చేపిస్తా అని చెప్పి నమ్మించి చేయకుండా పరారైనాడు. తర్వాత పోలీసులు తీసుకొచ్చి అరెస్ట్ చేశారు అనుకోండి. అయితే ఈ వ్యక్తికి సహకరించినటువంటి భాగ్యనగర ప్రాపర్టీస్ అన్ని దీంట్లో నరేందర్ సురానా అనేటువంటి ఒక వ్యక్తి పేరు కూడా బాగా బలంగా వినిపించింది. ఏంటి ఆ వ్యక్తి, ఈ వ్యక్తికి ఆర్థికంగా సహకరించడం కానీ అన్ని రకాలుగా ఈయన ప్రమేయం ఉందనేటువంటి చర్చ ఉంది. కాకపోతే ఇక్కడ మాజీ ఉన్నతాధికారులు మరికొంతమంది వీళ్ళ ద్వారా ఈ వ్యక్తి మీద కేసు లేకుండా వాళ్ళు సహకరించడం ద్వారా కేసు లేకుండా బయటపడ్డాడు అనేటువంటి చర్చ కూడా ఉంది. అంటే ఆరోపణలు ఉన్నాయి, కేసు నమోదైంది, కానీ అరెస్ట్ కాకుండా, ఇబ్బందులు పెట్టకుండా, జైలుకు పంపకుండా
రిమాండ్ పంపుతారు అట్లాంటివి లేకుండా బయటపడ్డారనేది ఒక చర్చ అయితే ఉంది. సో ఇక్కడ ఏంటంటే మై హోమ్ భూజాలో చాలా ఈజీగా మోసం చేయొచ్చు అనేది ఈ సంఘటనలు బట్టి తెలుస్తుంది. వీళ్ళు అక్కడికి వెళితే వాళ్ళు ఇచ్చిన డబ్బు గురించి బయటకు వచ్చి చెప్పుకోలేరు బ్లాక్ మనీ, కాబట్టి ఇబ్బంది ఏం లేదనే ఉద్దేశంతోనే ఇక్కడ సురేష్ చంద్ర కానీ, అదే సతీష్ చంద్ర కానీ, అదేవిధంగా కొండపల్లి గణేష్ కానీ, బోయినపల్లి కిరణ్ కానీ వీళ్ళందరూ ఇదే రకంగా మోసం చేస్తారు. వాళ్ళు కూడా మోసపోతున్నారు, అంతే కదా. వాళ్ళు బయటకు వచ్చి చెప్పలేరు కదా ఎంత ఇచ్చాం అంత ఇచ్చామని చెప్పి. సో ఆ రకంగా అనమాట. అయితే ఇక్కడ మై హోమ్ భూజాలకు పోలీసులు వెళ్ళాలంటే చాలా రిస్క్ అండి పాపం వారికి కూడా. ఇక్కడ సెక్యూరిటీ గేట్ దగ్గర ఆపేస్తారు పోలీసులు ఎవరు వెళ్ళినా కూడా. అంటే ఎవరింటికి వెళ్తున్నారు, ఏ నెంబరు, ఏ అపార్ట్మెంట్, ఏ బ్లాక్, ఇవన్నీ వివరాలు తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత వాళ్ళకి ఫోన్ చేస్తారు. వీళ్ళకి ఫోన్ చేయగానే అక్కడ వాళ్ళకి స్క్రీన్ పైన కనపడుతుంటుంది గేట్ దగ్గర ఎవరెవరు ఉన్నారు ఏంటి అన్నది. సో వాళ్ళ స్క్రీన్ దగ్గర కనపడగానే ఆ వ్యక్తికి తెలిసి ఉంటుంది కదా, ఓహో ఇది కేసు అయినట్టుంది, నా గురించి వచ్చినారని చెప్పి అనుకుంటారు కదా. అనుమానం వచ్చింది అనుకోండి, వీళ్ళు లోపలికి వెళ్ళి లిఫ్ట్లు ఎక్కి ఈ లిఫ్ట్లో పోతే ఇంకో లిఫ్ట్లో రావచ్చు వేరే వాళ్ళు. సో ఆ రకంగా వీళ్ళు వెళ్ళేలోపు వాళ్ళకి లోపల అన్నీ తెలిసి ఉంటాయి ఎటు నుంచి ఎట్టుకోవాలనేది. వీళ్ళు లోపలికి వెళ్ళేలోపు వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. చాలా ఈజీగా తప్పించుకోవచ్చు, కానీ పోలీసులు లోపలికి పోతాం పోనీకి మాత్రం చాలా కష్టమైనటువంటిది. అక్కడికి వెళ్ళాలంటే చాలా కష్టమైనటువంటి పని. సో ఆ రకంగా కూడా ఈ మై హోమ్ భుజాలో మోసం చేస్తే పోలీసులకు దొరకం, వాళ్ళు వచ్చేలోపు తప్పించుకొని పోవచ్చు అనేటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరినీ బయటికి లాగాలి, తీయాలి అనేటువంటి చర్చ కూడా, అంటే కేటిగాలు ఉంటారో వాళ్ళని బయటికి లాగాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడున్న లోపల ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంతో కష్టపడి ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి కూడబెట్టుకున్నదంతా ఈ రకంగా మోసం చేసి భక్తి పేరుతో భక్తి ముసుగులో కొట్టేసుకొని వెళ్ళిపోతున్నారనేది చాలామంది యొక్క అభిప్రాయం. ఇంకా మరికొంతమంది కూడా బయటికి రావచ్చు. ఇప్పుడు కేసు నమోదైంది కాబట్టి మరికొంతమంది కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇంకా ఇది ఇక్కడ కోర్టులలో మోసం జరిగి ఉంటుంది, కోర్టులలో వేసుకుపోయినారనేటువంటిది గట్టిగా వినిపిస్తున్నటువంటి మాట. అఫీషియల్గా ఎంత ఏంటి అనేది రానున్న రోజుల్లో ఈ కేసు విచారణ సందర్భంగా తేలేటువంటి అవకాశం ఉంది. సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది. సో మరి ఈ అంశానికి సంబంధించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.